కీర్తన సంఖ్య 35. ఈ కీర్తనలో 28 వచనాలు ఉన్నాయి. స్టడీ బైబిల్స్లో దీన్ని 3 భాగాలుగా చేశారు అని నేను చూశాను. కానీ అంతకంటే ఎక్కువ భాగాలుగా నాకు కనపడ్డాయి. అంచేత వాటిని 8 భాగాలుగా చేశాను. మొదటి 6 వచనాలు: యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలవము, ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము, నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక, నాకు కీడు చేయని ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక, యెహోవా దూత వారిని పారద్రోణుగాక, వారు గాలికి కొట్టుకుని పోవు పొట్టువలే నుందురుగాక, యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండుగాక. దావీదు తన శత్రువులపై విజయం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఇంప్రికేటరీ సామ్ అంటారు. అంటే శత్రువుల వినాశము కోరుతూ శాపములను వల్లించే కీర్తన. కొత్త నిబంధనలో శత్రువులను ఉద్దేశించి ఇలా ప్రార్థన చేయొచ్చా? శత్రువుల కోసం ప్రార్థన చేయమని రాయబడింది కదా, శత్రువులను ప్రేమించమని రాయబడింది కదా, శత్రువులను దీవించమని రాయబడింది కదా, వీలైతే వారిని భోజనానికి పిలిచి వారిని ఆతిథ్యం ఇవ్వమని రాయబడింది కదా. మరి కీర్తనలో ఎందుకు ఇలా రాయబడింది అంటే, దీన్ని ఎలా చూడాలంటే, దావీదు ఒక రాజుగా యుద్ధానికి వెళ్ళక మునుపు, లేక శత్రువు తనపైన దాడి చేస్తున్నప్పుడు దాన్ని అదుపులో పుచ్చుకోవడానికి, లేక దానిపై ఒక కంట్రోల్ లేక విజయము, ఒకవేళ యుద్ధమే అయితే ఈ విజయం కోసమని దావీదు ప్రార్థన చేసినట్టుగా మనం అలా తీసుకోవాలి. ఆ తర్వాత భాగం 7-8 వచనాలు దావీదు తన శత్రువుల గురించినటువంటి వివరణ ఇస్తున్నాడు. నన్ను పట్టుకున్నవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి, నా ప్రాణం తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రొవ్విరి, వారికి తెలియకుండా చేటు వారి మీదకి వచ్చునుగాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులో పడునుగాక. దావీదు శత్రువులు ఎలా ఉన్నారంటే నిష్కారణంగా కుయుక్తితో దాడి చేశారు. తర్వాత భాగం 9-10 వచనాలు: అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను, ఆ రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి, దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలను నీవు చెప్పుకొనును. అంటే ఇప్పుడు దావీదు యొక్క ప్రార్థన విని దేవుడు శత్రువులపై దావీదుకు ఒక పట్టు, ఒక విజయము అనుగ్రహించినప్పుడు అని చూడాలి. 11-16 వచనాల వరకు తర్వాత భాగం: కూట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని, వారు వ్యాధితో ఉన్నప్పుడు కొనపట్టి కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టు నా సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని, తన తల్లి మృతునందునందున దుఃఖ వస్త్రమును ధరించుకుని వాని వలె కృంగుచుంటుని, నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులను నేను ఎరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి, విందుకాలమందు దూషణలాడు వదరబోతు వలె వారు నా మీద పళ్ళు కురికిరి. ఈ భాగానికి నేనేం పేరు పెట్టానంటే, దావీదు యొక్క స్నేహితులే, అంటే ఒకప్పుడు స్నేహితులు, తర్వాత వాళ్ళ శత్రువులుగా మారిపోయారు. బహుశా నేనేమనుకుంటానంటే, దావీదు సౌలు ప్యాలెస్లో ఉన్నప్పుడు ప్రారంభ దినాల్లో చాలామంది దావీదు అంటే ఇష్టపడ్డారు. ఆ తర్వాత దావీదు రాజు అవుతాడని సౌలుకు తెలిసి జెలసీ ఫ్యాక్టర్, ఎన్వి ఫ్యాక్టర్తో దావీదును సౌలు శత్రువుగా ఎంచి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ నేపథ్యంలో సౌలు యొక్క సైన్యంలో ఉన్న వాళ్ళు దావీదుకు ఒకప్పుడు స్నేహితులుగా ఉన్నా కానీ వాళ్ళు అడ్డం తిరిగి శత్రువులాగా తయారై వాళ్ళని బట్టి దావీదు ఎలా అంటున్నాడేమో అని నేను భావించాను. నాకు ఎక్కడ ఎవరు చెప్పినట్టుగా నాకు దొరకలేదు. ఇది నా అవగాహన. అది తర్వాత భాగం 17, 18, 19: ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందువు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షించుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపించుము. అప్పుడు సమాజముతో నేను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతకంగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనివ్వకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనియ్యకము. శత్రువులపై విజయం కోసం దావీదు ప్రార్థన చేస్తున్నాడు.
దావీదు రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు కనుక ఇశ్రాయేలును రక్షించే బాధ్యత దావీద్ది, ఇశ్రాయేలును కాపాడే వారి బాధ్యత దావీద్ది. దావీదు రాజు కదా, మహారోషంతో ఉంటారు. శత్రువులు అవమానపరిచి కించపరిచే విధంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు చాలా రోషంతో ఇటువంటి మాటలు రాస్తారు. తర్వాత భాగం 20-21. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశముందు నెమ్మదిగానున్న వారికి విరోధంగా వారు కపట యోచనలు చేదురు, నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొని చూస్తున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనపడనదే అంటున్నారు. ఈ భాగానికి నేనేం పెట్టానంటే, దావీదు తన శత్రువుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంచెలంచెలుగా వారి గురించినటువంటి వివరణ ఆయన మనకిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ భాగంలో వారు తమ శత్రువులు దుర్మార్గులుగా చెప్పారు. అంటే వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదును కాకుండా నిష్కారణంగా వాళ్ళు దావీదుపై యుద్ధానికి వాళ్ళు పూనుకున్నారు. ఎందుకంటే యుద్ధం చేయటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుందన్నమాట. తర్వాత భాగం 22-26 వరకు. యెహోవాది నీకే కనబడుచున్నది, మౌనముగా ఉండకము, నా ప్రభువా నాకు దూరముగా ఉండకము, నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనుము, నా దేవా నా ప్రభువా నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక. వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానమునందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడి వారు సిగ్గుపడి అపకీర్తి పాలవుదురుగాక. శత్రువులపై విజయం కోసం దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన ప్రార్థనకు జవాబు రావాలని ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత భాగంలో చూడండి, 27-28. నా నిర్దోషత్వను బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమం చూసి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యం పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చి, నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయును. దావీదు దేవుణ్ణి స్తుతించాడు. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడికి ఉన్నటువంటి పేరులో ఒక పేరు. అంటే దేవుడు తన 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 ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు అనే దేవుని వాక్యాలు మనం చూస్తాం. యుద్ధము యెహోవాదే. 1 సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు ఈ విషయం బాగా తెలుసు. దావీదు దేవుని పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా, దేవుని ప్రజలకు కాపరిగా, రాజుగా ఉంటూ యుద్ధాలు చేస్తున్నాడు. దేవునికి శత్రువులుగా ఉండేవాళ్ళు దేవుని ప్రజలు కూడా శత్రువులుగా ఉంటారు. అందుకే ఈ అంశానికి, ఈ కీర్తనకు పెట్టినటువంటి అంశం పేరేంటంటే, దేవుడే తన యుద్ధములను పోరాడమని దావీదు ప్రభువును వేడుకొనుచున్నాడు. మరి దీన్ని మనం ఎలా చూడాలి? మనకు 3 శత్రువులు ఉంటారు. ఒక శత్రువు మనలోనే ఉంటాడు, దాన్ని శరీరము అని బైబిల్ చెప్తుంది. శరీరం అంటే పాత పాప పడిపోయిన స్వభావము, సిన్ఫుల్ నేచర్, అది పుట్టుకతో వస్తుంది. రెండవ శత్రువు ఎవరంటే దేవునికి వ్యతిరేకంగా ఒక సిస్టమ్, ఒక విధి విధానాలు, ఒక సాంప్రదాయం క్రియేట్ చేసినటువంటి వరల్డ్, ప్రపంచం అనే ఒక సిస్టమ్. మూడవది సాతాను, పడిపోయిన దేవదూతలు. కనుక దేవుడు మన యుద్ధాలు చేస్తాడు. దేవుని వాక్యంలో దాని గురించిన వివరణ చాలా స్పష్టంగా రాయబడింది. ఈ కీర్తనలో దావీదులో ఎలా ప్రార్థన చేశాడో విజయవంతమైన జీవితం కోసం మనం కూడా అలాగ ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమెన్.